ఏమ్మా వంట అయిందా? మరి వడ్డించు. మరి ఇంకా ఎందుకు ఆలస్యం చేస్తున్నావు? మరి ఎంతసేపు అయింది ఆకలి కాబట్టి కాస్త తొందరగా వండమ్మా అన్న. ఏంది అది? ఏమో జ్వరం వచ్చిన వాళ్ళకి పెట్టినట్టు పచ్చం పెట్టినట్టు పెడుతున్నావు. వామ్మో, ఎందుకు కొంచెమే చేసినావు? ఏందో ఈ పిల్లగాండ్లతోటి కష్టమే ఉంది. కొంచెం చేసుడేంది? ఇక చూసిండ్రా, నిన్న ఎక్కువ తక్కువ వండింది, పారేయాల్సి వచ్చింది. ఇవాళ రేపు ఎవరన్నా ఇస్తే మాత్రం తీసుకుంటున్నారా అండి? ఎప్పటికప్పుడు ఫ్రెష్గా వేడిగా వండుకొని తింటున్నారు, అవునా కదా? అందుకని కాస్త చూసి వండమ్మా మోతాదుగా అన్న. అట్లానే ఇప్పుడు పచ్చం పెట్టినట్టు ఒక స్పూన్ తోటి కొంచెం వేసి, ఇక లేదు అందరికి ఒక్కొక్క స్పూనే వస్తుందని అంటుంది. చూసినరా, ఒక సామెత చెప్తారు తెలుగులో, ఎగేస్తే గోహత్య దిగేస్తే బ్రహ్మహత్య అని. ఇక ఎట్లేస్తే ఉందండి, పైకంటే ఓ తప్పొచ్చి కిందికంటే ఓ తప్పొచ్చి. నిన్న మోతాదు వండమ్మా అంటే ఇవాళ ఇట్లా వచ్చింది. ఇవాళ కాస్త ఎక్కువ పోయి అమ్మ అన్నాం అనుకోండి, ఇక రేపు మళ్ళా నువ్వే చెప్పినావు కదా అంటారు. ఇలా చెప్పిన దానికంటే ఎవరి వాళ్ళు వండుకొని తిన్నది ఉత్తమం. సర్లే అమ్మ, ఇంకా రేపంచి నేనే వంట పని చేసుకుంటా, నువ్వు బయట కూర్చోకొని ఇంకో వేరే పనులు ఏమైనా చూసుకో. వేరే పనులు ఏమున్నాయిలే, నువ్వు చూస్తాను మాత్రం. అయితే టీవీ చూస్తావు, లేకుంటే సెల్ చూస్తావు. సరేలే, నువ్వు గిట్లున్నాయి అమ్మ, కాలం గట్ల వచ్చి పడింది. మరి ఏం చేస్తాం? చిన్నోళ్ళు గారు పెద్దోళ్ళు గారు, వాళ్ళకు అర్థమవుతుంది. పెద్ద పిల్లలు అనుకుందామా, అర్థం కానట్టే చేస్తారు. ఏం చెప్పినా వాళ్ళకు అంతే, ఇప్పటి కాలమే గిట్లా.